లాస్ ఏంటోస్ కి ఎప్పుడు ఫ్లైట్లు వస్తాయో, ఎప్పుడు ధనుమన్ వచ్చి మన ఇద్దరిని లాస్ ఏంటోస్ కి తీసుకెళ్తాడు అర్థం కావట్లేదు. ఏమంటావు ఫ్రాంక్లిన్ అన్న? ఏం మాట్లాడవేంటి? ఏం చేస్తున్నా నువ్వు? అరే షించాన్, దాని గురించి పక్కన పెట్టు. ఇక్కడ ఒక అమ్మాయి నన్ను నేను చూస్తుందిరా ఇందాక నుంచి. నేను నచ్చాను అనుకుంటా. ఇందాక నుంచి అలాగే చూస్తుంది. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా. అవునా? హ్యాపీగా ఉందా? కానీ నీకు ఒక విషయం తెలియదు ఫ్రాంక్లిన్ అన్న. ఇందాక ఆ అమ్మాయికి దారి చూపించింది నేనే. ఎందుకంటే ఆ అమ్మాయి గుడ్డిది, కళ్ళు కనబడవు, అందుకే తల ఇటు తిప్పుంది. నువ్వేమో నిన్ను చూసింది అనుకుని షాక్ అవుతున్నావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? సర్లే, ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఏంటి సడన్ గా ఉరుములు వర్షం? రే ఏంట్రా, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా. అరే వీళ్ళు వెళ్ళిపోయారేంటి? వీళ్ళేంట్రా ఇక్కడే ఉండేవారు కదా అమ్మాయి వాళ్ళు, అందరూ వెళ్ళిపోయారు. రే షించాన్, వర్షం పడుతున్నప్పుడు నన్ను లేపాలి కదరా. నా మొద్దు నిద్రకి వర్షం పడుతున్నా కూడా లేవలేదు నేను. రా ఫాస్ట్ గా ఇంటికి వెళ్దాం. కొంచెం సేపు ఉన్నామన్నా కూడా ఉండనివ్వవా నువ్వు? A few moments later. ఏంటి ఫ్రాంక్లిన్ అన్న, ఇందాక నుంచి వర్షం పడుతుంది. ఊరే ఏంటిదే ఈ వర్షం పడిన దెబ్బకి ఇల్లు మొత్తం కారేస్తుంది. అరే ఏంట్రా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఇల్లు మొత్తం కారేయడం ఏంట్రా? ఇందాక నుంచి నాన్ స్టాప్ గా కుండపోత వర్షం కురుస్తుంది. అరే ఎక్కడి నుంచి కారుతుంది ఇంతకి? ఒరే పైనుంచి మొత్తం లీక్ అవుతున్నట్టుగా ఉంది. ఆ వర్షం దెబ్బకి మొత్తం కరిగిపోయినట్టుగా ఉందిరా బాబు. అయ్యా, అనవసరంగా నేను మీ ఇంటికి వచ్చాను. నేను ఇప్పుడు మా ధనువన్న దగ్గర ఉన్న బాగున్నాను. ఆయన సిమెంట్ తో కట్టాడు. గట్టిగా ఎంత వర్షం వచ్చినా మాకేం అయ్యేది కాదు. ఏంటి ఫ్రాంక్లిన్ అన్న, ఇలా కరిగిపోతే ఎలా? అసలు ఎందుకు ఏం జరుగుతుంది? వర్షం ఇంత గట్టిగా ఎందుకు పడుతుంది? సరే ఒకసారి టీవీ పెట్టు, న్యూస్ ఛానల్ పెడితే మనకి ఏదైనా తెలిసిపోతుంది. పెట్టి చూడు ఒకసారి. ది ఎండ్ ఆఫ్ ఇండియన్ డ్రైవింగ్ 3D ఐలాండ్ మీ అందరికీ ముందుగానే హెచ్చరించాము. అందుకే ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఉన్న మనుషులందరూ మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. ఇంకా మీ ప్రాణాలు దక్కించుకోవాలనుకున్నట్లయితే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో అందరూ వెళ్ళిపోండి. మళ్ళీ మనకి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక పెద్ద సునామీ రాబోతుంది. ఆ సునామీకి ఏముండదు, మొత్తం కొట్టుకుపోతుంది. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇప్పుడే తక్షణమే పరిగెత్తండి. అరే ఏంట్రా, నా బ్రెయిన్ పనిచేయట్లేదు. వారం నుంచి హెచ్చరిస్తున్నారా? అందుకేనా మన ఐలాండ్ లో ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఊరే నాకేం అర్థం కావట్లేదురా, ఇప్పుడు ఏం చేయాలో. అతి పెద్ద సునామీ రాబోతుందంట మరి కొన్ని క్షణాల్లో. సరే తొందరగా మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం పదా. మనకి ఇంకో ఛాన్స్ లేదు. తొందరగా మనం అయితే ఫ్లైట్ తీసుకుని ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోవాలి లాస్ ఏంటోస్ కి. కమాన్. అందుకేనయ్యా, ఎప్పుడు పడితే అప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, న్యూస్ చూడాలి. అమ్మ బాబోయ్, నీతో ఉండడం వల్ల నేను బుక్ అయిపోయినట్టుగా ఉన్నానన్నా. చంపేస్తావా ఏంటో నాకు అర్థం కావట్లేదు. మా లాస్ ఏంటోస్ లో చాలా సార్లు సునామీ వచ్చింది, కానీ నేను చాలా సార్లు తప్పించుకున్నాను. కానీ ఇప్పుడు నీ వల్ల దొరికిపోయేలా ఉన్నానే. తొందరగా బండి తీయో, తొందరగా బండి తీసి మంచి ప్లేన్ ఎక్కి ఇక్కడి నుంచి మనం తొందరగా తప్పించుకోవాలి. మనకి టైం లేదు, తొందరగా లాస్ ఏంటోస్ కి వెళ్ళాలి. ధనువానికి ఈ విషయం తొందరగా చెప్పాలి. ధనువానికి ఒకసారి ఫోన్ చేయు. ఇప్పుడు ఎలా అబ్బా ఎలా? నా బుర్ర పని చేయట్లేదు. అరే ప్రెసెంట్ అయితే సునామీ ఏం వచ్చేలా కనబడట్లేదు. మనకి చాలా టైం ఉంది. ఇక్కడ చాలా 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 ప్లేన్స్ ఉన్నాయి. ఈ ప్లేన్స్ తొందరగా తీసి మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఫ్రాంక్లిన్ అన్నా పదా. అదే రచించా, నేను కూడా చూస్తున్నాను. తొందరగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కానీ ఈ ప్లేన్స్ అని డమ్మీ ప్లేన్స్ రా, రియల్ ప్లేన్స్ కాదు. ఇది జస్ట్ ఎయిర్పోర్ట్ కి డెకరేషన్ కోసం మాత్రమే పెట్టారు. ఇవేం కదలవు, పని చేయవు. అరే అక్కడ చిన్న ప్రైవేట్ జెట్ ఉంది. సూపర్ రచించాన్, ఫైనల్లీ మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నాం. మన ప్రాణాలు అమ్మయ్యా దక్కబోతే నా ప్రాణాలు పోతాయేమని ఎంతగానో భయపడ్డాను. అమ్మా ఇక్కడైతే ప్లేన్ ఉంది, కానీ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాగండి. హలో బాబాయ్, ఇది చాలా పెద్ద ప్లేన్ లా ఉంది. మా ఇద్దరం కూడా మీతో పాటు వద్దాం అనుకుంటున్నాం. మాకు టైం లేదు, తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అతి పెద్ద సునామీ రాబోతుంది. సునామీ రాబోతుందని నాకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు నలుగురు కంటే ఇది లోడ్ లాగదు. యాక్చువల్లీ లాగుతుంది, కానీ ఎక్కువ ఫ్యూయల్ తీసుకుంటుంది. మేము అంతవరకు వెళ్ళి ఇంకో ఐలాండ్ కి వెళ్ళాలంటే మాకు సరిపోదు ఫ్యూయల్. ఇప్పుడు మేమైతే మాత్రం ఎవరిని ఎక్కించుకోలేము. సారీ, ఇప్పుడు నేను నా కూతురు కలిపి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. టైం కూడా లేదు. మరికొద్దిసేపట్లో మన ఇండియన్ డ్రైవింగ్ 3D ఐలాండ్ మొత్తం సముద్రంలో కొట్టుకుపోతుంది. సమయం లేదు. అయితే మమ్మల్ని ఇలా వదిలేస్తారా? చచ్చిపోతాం మేము. మాకు ఇంకో ఛాన్స్ లేదు. ప్లీజ్ మాకు ఇదే ఉంది. దయచేసి మేము ఎలా అయినా రావాలనుకుంటున్నాం. ప్లీజ్. అరే అది ఇప్పుడు కొంపదీసి దౌర్జన్యం ఏమైనా చేస్తావా ఏంటి? సరే నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. నీ వెనక్కి ఒక పెద్ద వేర్ హౌస్ ఉంది, అందులో పెద్ద ప్లేన్ ఉంది. ఆ ప్లేన్ లో మీ ఇద్దరు వచ్చేయండి, ఓకేనా? అది కూడా నా ప్లేనే. తొందరగా వెళ్ళండి, సమయం లేదు. ఫాస్ట్ గా మునిగిపోతారు. తొందరగా వెళ్ళండి. అరే ఆలోచించకండి, వెళ్ళండి. అబద్ధం చెప్పారు. ఇక్కడ మన ఐలాండ్ లో ఇంకో ప్లేన్ లేదు కదా, ఉన్న లాస్ట్ ప్లేన్ మనదే.
ఇప్పుడు వాళ్ళు మళ్ళీ చనిపోతారేమో నాకు అర్థం కావట్లేదు. నాన్నగారు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏం చెప్పారు? ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే మన ప్రాణాలు పోతాయమ్మా. తొందరగా వెళ్ళిపోదాం. వాళ్ళు లేకపోతే వినరు, మనల్ని కూడా వెళ్ళరు. అదిగో వస్తున్నారు. బాయ్ 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 బాయ్. మీకు మీ పని అయిపోయింది. మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలని చూసామనుకో, మనం కూడా సముద్రంలో కొట్టుకుపోతాం. దీంట్లో చాలా తక్కువ ఫ్యూల్ ఉంది. ఈ ఫ్యూయల్ తో మనం అక్కడి వరకు వెళ్ళాలంటే మనం ఇలానే వెళ్ళాలి. హే హే ముసలోడా, ఏం మోసం చేశారా? అరే షిన్చాన్, మోసపోయారా? అనవసరంగా మాట నమ్మాం. ఇప్పుడు మనకు ఒక ప్లేన్ కూడా లేదురా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకొన్ని నిమిషాల్లో అతి పెద్ద ఫ్లడ్ వచ్చి కొట్టుకుపోతాం. షిన్చాన్, మనం ఇక్కడ ఉండకూడదు, ఒక హైట్లో ఉండాలి, లేకపోతే మన పని అయిపోతుంది. ఇక్కడ హైట్ ఎక్కడుంది? షిన్చాన్, మనం అతిపెద్ద బిల్డింగ్ పైకి వెళ్ళిపోవాలరా. మన ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఏ బిల్డింగ్ అయితే పెద్దగా ఉందో ఆ బిల్డింగ్ పైకి మనం వెళ్ళిపోయి అక్కడ మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ నాకు సిగ్నల్స్ రావట్లేదు. ధను అన్నకి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. నేను ట్రై చేశాను, ఎంత కూడా కనెక్ట్ అవ్వట్లేదు. వర్షం తగ్గితే కానీ సిగ్నల్స్ రావు. అంతవరకు ధను అన్ని మనం రీచ్ అవ్వలేము. ముక్కైపోయాను నాయనా. అనవసరంగా ధను అని వదిలేసి ఈ ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నా ప్రాణాలు కూడా పోయినట్టుగా ఉన్నాయి నాయనా. నేను మంచిగా లాస్ ఏంజల్స్లో ఉంటే హ్యాపీగా బర్గర్ పిజ్జాలు తిని కూర్చుండేవాడిని. లేకపోతే అనవసరంగా వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నా నాయనా. ఇప్పుడు ఎలాగైనా నా ప్రాణాలు నాను కాపాడుకోవాలి. ధను అన్నని ఎలా అయినా కాంటాక్ట్ అవ్వాలి. ఏం చేయబోతున్నా ఫ్రాంక్లిన్ అన్న? ఓయ్ ఎక్కడెక్కుతున్నావు? వామ్మో నాయనా, ఏంటిదే? ఓహో, మనం ఇప్పుడు బిల్డింగ్ పైకి వెళ్ళబోతున్నాం కదా. మనకున్నది ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఈ బిల్డింగ్ పైన ఖచ్చితంగా ధనువానికి సిగ్నల్స్ వస్తాయి. అప్పుడు ధనువాన్ని మనం పిలిచి ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. చూసుకో. అబ్బా, కరెక్ట్గా బిల్డింగ్ పైకి వచ్చావా? అరే కానీ ఇది ఎత్తైన బిల్డింగ్ కాదే, ఇది కొంచెం పొట్టిగా ఉంటుంది. కానీ పర్వాలేదు, మనకి సునామీ వచ్చినంత వరకు ఇక్కడైతే మనం తలదాచుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాయనా. అయ్యా నన్ను కాపాడు బాబో, దేవుడా నన్ను కాపాడు. రే నీ ఏడుపుకి చచ్చేలా ఉన్నారా? ప్లీజ్ రా రే, ఏడకరా రే, దయచేసి ఏడకు. 1 minute ఆగు. నేను ఇప్పుడు ధనువానికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా సిగ్నల్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు చూద్దాం. అరే సిగ్నల్స్ కనీసం కొంచెం కూడా రావట్లేదురా. కమాన్ ఒక్కసారి ఒక్క పాయింట్ వచ్చినా చాలు, కనెక్ట్ అవుతుంది. అప్పుడు ధను అన్న ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడతాడు. మనకి సమయం లేదు. ప్లీజ్ ఒక్క పాయింట్ రావే తల్లి. అరే షిన్చాన్, ఇక్కడ మొత్తం మబ్బులు బ్లాక్ చేశాయి. మనకు కొంచెం కూడా సిగ్నల్ రావట్లేదు. నో ఛాన్స్. మబ్బులన్నీ పోతే కానీ మనకి సిగ్నల్స్ అయితే వచ్చేటట్టుగా లేవు. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. అరే సడన్ గా ఏం జరుగుతుందిరా? ఏంటి వాటర్ సౌండ్ ఎంత ఘోరంగా వస్తుంది? అమ్మో, నాకు కూడా వస్తుందన్న. ఫ్రాంక్లిన్ అన్న, నీళ్ళు సౌండ్ వస్తుంది. సునామీ గట్ వచ్చిందా ఏంటి? కంపెనీసి భయంగా ఉంది నాకు. ఒకసారి చూడు. ఒరే నా ఇల్లు! ఓరి నాయనా, నా ఇల్లు మొత్తం కొట్టుకుపోయినట్టుగా ఉంది. షిన్చాన్, సునామీ వచ్చేసింది. మొత్తం ముంచేసింది షిన్చాన్. అయిపోయింది. నా ఇల్లు, నా జిమ్ము, నా టీవీ అన్ని పోయాయి. ఇది ఎక్కడ మాత్రం మామ, ప్రాణాలే పోయేటట్టుగా ఉంటే నువ్వు మళ్ళీ జిమ్ పోయింది, టీవీ పోయింది, అది పోయింది, ఇది పోయింది అంట. మమ్మల్ని కాపాడే నాదురే లేడా? ఏం చేస్తాం, ఇంత ఘోరమైన సునామీ వచ్చింది. షిన్చాన్, ఇంకా కొంచెం మాత్రమే మునిగింది. ఇంకొంచెం సేపట్లో వాటర్ లెవెల్ హై అవ్వబోతుంది. ఒక్క ఛాన్స్ దొరకాలరా మనకి. ఒక్కసారి వర్షం ఆగితే మనకి సిగ్నల్స్ కనెక్ట్ అవుతాయి. అప్పుడు ధనువాన్ని కనెక్ట్ చేసి ఎలా అయినా సరే ధనువాన్ని ఇక్కడ రప్పించచ్చు. అరే మెల్లమెల్లగా ముంచేస్తుంది. సిటీ మొత్తం మునిగిపోతుంది. ఇది పై వరకు వచ్చేలోపు ఎట్టి పరిస్థితుల్లో మనకైతే సిగ్నల్ కనెక్ట్ అవ్వాలి. దేవుడా ప్లీజ్ ఒక్కసారి మా కోసం ఒక్కసారి వర్షం ఆపచ్చు కదా. ఓరి నాయనా, ఏంటిది ఇంత ఘోరంగా ఉంది? దేవుడా ప్లీజ్ ఒక్కసారి. అరే ఇంకా మన మాట వినేటట్టుగా లేరు. అరే షిన్చాన్, ఏమైందిరా? సడన్గా ఇలా ఎలా ఆగిందిరా వర్షం? అరే వాటర్ లెవెల్స్ చాలా పైకి వచ్చేసాయి షిన్చాన్. ఈ బిల్డింగ్ అంతా ఎత్తుకొచ్చేసాయి. ఘోరం. అరే ఫ్రాంక్లిన్ అన్న, నీ మాట విని దేవుడు వర్షాన్ని ఆపేశాడు. వామ్మో సూపర్. అదేదో మంచిగా కోరుకోవచ్చు కదా. వర్షాన్ని ఆపమని కోరుకున్నాం, డైరెక్ట్ గా లాస్ ఏంజల్స్ కి పంపించమని కోరుకోవచ్చు కదా. సరే మనకి టైం లేదు. తొందరగా ధనువానికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పు. ధనువాన్ని వస్తాడు ఫాస్ట్ గా. సిగ్నల్స్ వచ్చాయా? అదే చెక్ చేస్తున్నా. వచ్చారా షిన్చాన్? వచ్చాయి. ఒకసారి ఆగు, నేను ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఎలా అయినా సరే ధనువన్న ఫోన్ లిఫ్ట్ చేయాలి. హలో ధనువన్న,
ధనువన్న ఏం జరిగిందో మాకు అసలు అర్థం కావట్లేదు. మా ఇండియన్ డ్రైవింగ్ 3D ఐలాండ్ మొత్తం సునామీలో కొట్టుకుపోతుంది. మేము సిటీలో ఎత్తైన బిల్డింగ్ పైన ప్రెజెంట్ ఉన్నాం. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. వాటర్ లెవెల్స్ పెరుగుతుంటూ వస్తున్నాయి. ఇప్పుడు వర్షం ఆగింది, మరి కొద్దిసేపట్లో వర్షం పడే అవకాశం ఉంది. తొందరగా నువ్వు రా, సిగ్నల్స్ కట్ అయిపోతున్నాయి. అబ్బా సిగ్నల్ కట్ అయిపోయింది షించాన్. నేనైతే జరిగింది మొత్తం టక్క చెప్పేశాను. ఇంకా రికార్డింగ్ కూడా సేవ్ చేసి దానికి పంపించాను. ఇప్పుడు ఆ రికార్డింగ్ కూడా తను వింటూ ఉంటాడు. తొందరగా ఇక్కడికి వస్తాడు. మనల్ని ధనువన్న మాత్రమే కాపాడగలడు. అరే యార్, ఏంట్రా సడన్ గా ఇంత పెద్ద విపత్తు వచ్చింది? దీని అంతటికి కారణం వచ్చేసి నువ్వు న్యూస్ ఛానల్ చూడకపోవడమే. ఫ్రాంక్లిన్ అన్న నువ్వు చూసినట్లయితే వారం ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు దెబ్బ అయిపోయాం. ఓరి నాయనో, సిటీ మొత్తం మునిగిపోయిందే. ఒకసారి మన ఇల్లు ఇప్పుడు ఎలా ఉంటుందంటావు? ఇల్లు అయితే మాత్రం ఘోరంగా మునిగిపోయి ఉంటుంది. పోలీస్ స్టేషన్, ఇల్లు మొత్తం మునిగిపోయి ఉంటుంది. వామ్మో, ఆ ఇంట్లో వచ్చేసి నేను కష్టపడి తెచ్చుకున్న నాకు ఇష్టమైన చాక్లెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, అన్నీ మునిగిపోయాయి. ఆకలిగా ఉంది ఇప్పుడు నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇల్లు మొత్తం మునిగిపోయింది అయ్యా బాబు. సించాన్ ధైర్యంగా ఉండు. ఇంకా ఒక్క రోజు ఓపిక పట్టురా. ఒక్క రోజులో ధనువన్న ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. లాస్ ఏంజల్స్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక్క రోజు పడుతుంది. ఆ ఒక్క రోజులో ఎలా అయినా సరే అంతా నార్మల్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి లాస్ ఏంజల్స్లో తలదాచుకోవచ్చు. ఇక అక్కడే ఉండొచ్చు. ఇక నాకు ఈ ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయిపోయింది, రుణం అయిపోయింది. అరే ఇది ఎక్కడి మాత్రం మామ, మళ్ళీ మొదలైంది. అయిపోయింది, మన పని కూడా అయిపోయింది. వామ్మో, నీళ్లు పైకి వచ్చేసాయి. అరే ఫ్రాంక్లిన్ అన్న ఇప్పుడు ఏం చేయాలి? నీళ్లు ఆల్మోస్ట్ పైకి వచ్చేసాయి. మన ప్రాణాలు పోతాయి. కొంతసేపు ఇక్కడలానే ఉండాలి. ధనువన్న ఎప్పటికి వస్తాడో, ఏం చేస్తాడో నాకు అసలు అర్థం కావట్లేదు. ధనువన్న నాకు తెలిసి ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటాడు. నాకేం అర్థం కావట్లేదే. కానీ ఇప్పుడు లాస్ ఏంజల్స్లో కూడా ప్లేన్స్ లేవు కదా. ధనువన్న ఇప్పుడు ఎలా వస్తాడు? నా బ్రెయిన్ పని చేయట్లేదు. ఇంతకీ మనం బతుకుతామా చేస్తామా? నేనున్నా షించాన్, ఫ్రాంక్లిన్, మీ ఇద్దరికి ఏం కాదు. నేనున్నంత వరకు మీ ప్రాణాలకి ఏం కాదు. నేను మాటిస్తున్నాను. ఎలా అయినా సరే మనమైతే వాళ్ళని కాపాడాలి. అబ్బా, నేను ఏదో ఒక విధంగా చేసి ముందే వాళ్ళని ఇక్కడ తీసుకొని రావాల్సింది. ఇప్పుడు ఇంత పెద్ద విపత్తు సడన్ గా ఇలా వస్తుందని నేను కూడా అనుకోలేదు. సరే, ఇక్కడైతే ప్లేన్స్ ఉంటాయి. ఓకే, పెద్ద ప్లేన్ ఉంది. ఈ ప్లేన్ లో తొందరగా మనమైతే వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేయచ్చు. సెట్ అయిపోతుంది. అన్నా నమస్తే. ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ 3D ఐలాండ్ ఉంది కదా, ఆ ఐలాండ్లో మా వాళ్ళు చిక్కుకున్నారన్న. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరు నేను కాపాడాలి. దయచేసి ఈ ప్లేన్ నాకు ఇవ్వండి. ఎంత రెంట్ అయినా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, అంతా నేను పే చేస్తాను. మాట ఇస్తున్నాను. దయచేసి ఈ ప్లేన్ నాకు ఇవ్వండి చాలు. వాళ్ళ ప్రాణాలు నేను కాపాడుకుంటాను, ప్లీజ్. మిస్టర్, నీకు విషయం తెలీదా? ఇప్పుడు మన లాస్ ఏంజల్స్ లో వచ్చేసరికి ప్లేన్సే లేవు. ఈ ప్లేన్స్ అన్ని డమ్మీ ప్లేన్స్. అన్ని వచ్చేసి సర్వీసింగ్ కి వెళ్ళాయి. ఏ ప్లేన్ కూడా లేదు. మన లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టడం వల్ల ప్లేన్స్ అన్ని పేలిపోయాయి. ఇప్పుడు కొత్త ప్లేన్స్ ని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మేమైతే ఏం చేయలేం. డమ్మీ ప్లేన్స్ ఏంట్రా నాయనా, మన దరిద్రం ఇలా చుట్టుకుందేంటి? అబ్బా, ఇప్పుడు ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. సరే, తొందరగా మనమైతే వెళ్ళి మన వల్ల ఏమవుతుందో అదైతే చేయాలి. ఇక్కడ దరిదాపుల్లో మనకి ఏదో ఒక్క ప్లేన్ అయినా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నాకైతే ఏం కనబడట్లేదు. చూడ్డానికైతే అంత శూన్యంగా ఉంది. అరే యార్, లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో ఎవడు బాంబు పెట్టాడు కానీ వాడిని పట్టుకుని తన్నాలి. ఇది కూడా డమ్మీ ప్లేనే. అరే, రియల్ ప్లేన్స్ ఇక్కడ ఉండవా? ఒక్కసారి ఆగండి, మనం చెక్ చేద్దాం. ఖచ్చితంగా నాకు తెలిసి రియల్ ప్లేన్ అనుకుంటా. ఎస్, ఇది రియల్ అనుకుంటా. ఇప్పుడు మనం తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. షించాన్, వస్తున్నాను. అరే, ఏంటిది ఓపెన్ కావట్లేదు? ఓపెన్ అవ్వే. అరే, ఇది డమ్మీ ప్లేన్ రా. ఇది కూడా డమ్మీ ప్లేను. అరే యార్, ఆ ఇండియన్ డ్రైవింగ్ 3Dలో డమ్మీ ప్లేన్స్ ఉంటాయి. మన లాస్ ఏంజల్స్లో కూడా డమ్మీ ప్లేన్స్ ఉంటాయి. రియల్ ప్లేన్స్ సమయానికి దొరకపోవడం ఏంట్రా బాబు? మన దరిద్రం ఏంట్రా ఇలా ఉంది? సరే, వాళ్ళైతే మనం కాపాడాలంటే తొందరగా ప్లేన్ వెతకాలి. చిన్న ప్రైవేట్ జెట్ ఉన్నా చాలు, మనమైతే మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ నాకు తెలిసి ఖచ్చితంగా ఇక్కడెక్కడో ప్రైవేట్ జెట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. అక్కడ చాలా వేర్ హౌస్లు ఉన్నాయి. ఆ పెద్ద వేర్ హౌస్. అరే, ఇప్పుడు గాల్లో హెలికాప్టర్ ఉంది. ఓ మై గాడ్, హెలికాప్టర్. ఎస్. ఇప్పుడు దాన్ని ఎలా అయినా సరే మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క ఛాన్స్, అది కూడా ఆ హెలికాప్టర్. ఇప్పుడు ఆ హెలికాప్టర్ని ఎలా పట్టుకోవాలి? వాడు ఎక్కడ ల్యాండ్ చేస్తారో మనకు తెలియదు కదా. వాడు ల్యాండ్ చేయకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే ఓహో, ఇప్పుడు వాడిని ఎలా అయినా ఆపాలి. ఎగ్జాక్ట్గా దాని లోపల ఎవడైతే ఉన్నాడో వాడిని షూట్ చేసి కింద పడేలా చేయాలి. అప్పుడు ఆ హెలికాప్టర్ని తీసుకొని మనమైతే బయలుదేరాలి. మనకు ఉన్నది అదే ఆప్షన్, ఇంకొక ఆప్షన్ లేదు. ఇదిగోండి, ఇంత పెద్ద వేర్ హౌస్ ఉందా, ఇందులో కూడా ఒక్క ప్లేన్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనమైతే డైరెక్ట్గా వాడిని షూట్ చేయాలి. కొంచెం ముందుకు వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో మనకైతే హెలికాప్టర్ సొంతం కాబోతుంది. అప్పుడు చూపిద్దాం మనమంటే ఏంటో. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మన సహాయం కావాలి. వాళ్ళకి సమయం అస్సలు లేదు. ఓకే, వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇది ఇక్కడైతే ఆపేటట్టుగా లేడు. మనమైతే వీడు వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాడు. తొందరగా అటాక్ చేయాలి. నో ఛాన్స్. అరే వెళ్ళకు, ఆగు. హే మిస్టర్, ఆగు, అక్కడే ఆగు. ఆగకపోతే కాల్చి పడేస్తా. ఓ, వీడైతే అటువైపు వెళ్తున్నాడు. అరే, ఇక్కడి నుంచి నాకు వాడు ఏమవ్వట్లేదే.
వాడు మనిషి కనబడట్లేదు. చూసుకున్నట్లయితే నాకు మొత్తం హెలికాప్టర్ బాడీయే కనబడుతుంది, మనిషి కనబడట్లేదు. కానీ మనం మిస్ చేయకుండా కరెక్ట్గా కొట్టాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కొట్టే ఛాన్స్ దొరికింది. అరే యార్, హెలికాప్టర్కి తగులుతున్నాయి. ఇప్పుడు హెలికాప్టర్ తాగడం వల్ల హెలికాప్టర్ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉన్న ఒక్క హెలికాప్టర్ని మనం ఖరాబ్ చేసినట్టుగా అవుద్ది. నో ఛాన్స్. ఇప్పుడైతే మనం కరెక్ట్గా పేల్చాలి. కమాన్ డ్యూడ్. అరే మిస్ అవుతున్నాయి, అన్నీ హెలికాప్టర్ బాడీకే తగులుతున్నాయి. అరే వద్దు, ఇది రిస్క్ అనిపిస్తుంది. ఇదైతే మనం చేయొద్దు. సరే, లేట్ చేయకుండా తొందరగా మనం ఇప్పుడు ఎవరిని అడగాలరా? ఎవరిని అడగాలి? ఎవరి దగ్గర కూడా ప్లేన్స్ లేవు. సిటీలో ఉన్న ప్లేన్స్ అన్నీ ఇక్కడ లేకుండా పోయాయి. ఎక్కడ కూడా లేవు. నా బ్రెయిన్ ఏమాత్రం పనిచేయట్లేదు. ఇప్పుడు ఎవరిని అడిగి మనం ప్లేన్ తీసుకుని వెళ్ళి వాళ్ళని కాపాడుతాం చెప్పండి. గుర్తొచ్చింది. సిటీలో ఏది ఎక్కడున్నా, ఏ మూలలో ఏం దాగున్నా మనకి సహాయం చేయడానికి ఒక్కడైతే ఉన్నాడు. వాడి బుర్ర మామూలు బుర్ర కాదు, బంగారం బుర్ర. వాడి దగ్గరికి వెళ్తేనే మనకి జవాబు దొరుకుతుంది. వెళ్దాం పదండి. వచ్చేసాను మిత్రమా. మిస్టర్ లెస్టర్, నువ్వు మాత్రమే సహాయం చేయగలవు. సమయం అనేది మెల్లగా అవుతూ ఉంది. మనకైతే సమయం లేని సమయంలో ఇంకా ఘోరంగా ఒకటి తర్వాత ఒకటి ఎదురవుతుంది. మనకు కావాల్సింది ఏది దొరకట్లేదు. ఇప్పుడు లెస్టర్ మాత్రమే మనకు సహాయం చేయగలడు. లెస్టర్, లెస్టర్, లెస్టర్ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? లెస్టర్ ఏమైంది ఇలా కూర్చున్నావు? లెస్టర్, నేను చెప్పేది ఒకటి విను. షిన్చాన్ ఇంకా ఫ్రాంక్లిన్ చాలా పెద్ద సమస్యలో పడ్డారు. ఇండియన్ డ్రైవింగ్ 3D ఆ ఐలాండ్ వచ్చేసి ఇప్పుడు మొత్తం సునామీలో కొట్టుకుంటుంది. మొత్తం మునిగిపోతుంది, మొత్తం ముంచేసింది. ఇప్పుడు వాళ్ళని ఎలా అయినా కాపాడాలి. అక్కడికి నేను ప్లేన్ ద్వారా వెళ్ళాలంటే ఒక్క ప్లేన్ కూడా సిటీలో కనబడట్లేదు. ప్లీజ్, ఏదో ఒకటి నీకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా నువ్వే సొల్యూషన్ ఇవ్వాలి. ప్లీజ్ చెప్పు. అరే ధను, నాకు బాధగా ఉంది. యాక్చువల్లీ నేను ఒక పెద్ద ఈవెంట్కి వెళ్ళాలి. ఒక పెద్ద కాన్సర్ట్ ఉండేది. ఆ కాన్సర్ట్కి వెళ్ళి మంచిగా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ పని అవ్వలేదు. కాన్సర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఒక్క ప్లేన్ కూడా లేదు. అంతా క్యాన్సిల్ అయిపోయింది ఈ ప్లేన్స్ లేకపోవడం వల్లే. కానీ ఒకవేళ నా దగ్గరే శక్తి ఉన్నట్లయితే ఒక పని చేసేవాడిని. అది నేను నీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, మన సిటీలో ఒక్కరి దగ్గర మాత్రమే ఇప్పుడు ఒక పెద్ద హెలికాప్టర్ ఉంది. హెలికాప్టర్తో నువ్వు ఇండియన్ డ్రైవింగ్ 3D వరకు వెళ్ళడం కష్టం. కానీ ఆ హెలికాప్టర్ చాలా పవర్ఫుల్. అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని గనక నువ్వు తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడి వరకు వెళ్ళి రిటర్న్ కూడా రాగలవు. అది ఎవరిదంటే మన ప్రెసిడెంట్ గారి యొక్క హెలికాప్టర్. నీకు ప్రెసిడెంట్ గారు బాగా తెలుసు కదా. ఆయన్ని నువ్వు రిక్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మాట వింటారు. ఎట్టి పరిస్థితుల్లో నీకైతే సహాయం చేస్తారు. అప్పుడు షిన్చాన్ని ఇంకా ఫ్రాంక్లిన్ని వెంటనే నువ్వు కాపాడచ్చు. నాకు ఎలాగో పని అవ్వలేదు, కనీసం నీకైనా అవుతుంది కదా. అది కూడా మనిషి ప్రాణాలు కాబట్టి తొందరగా నువ్వు కాపాడగలవు. జాగ్రత్తగా వెళ్ళు. చెప్తున్నా కదా, మొత్తం బలగం ఉంది వాళ్ళకి. నువ్వు జాగ్రత్తగా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి డీల్ చేసి వెళ్ళు. లేకపోతే ఉన్న ఒక్క హెలికాప్టర్ కూడా పోతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు? ప్రెసిడెంట్ గారు హెలికాప్టర్ ఎక్కడుంది? నాకు ఆ విషయం కూడా తొందరగా చెప్పు. తొందరగా వెళ్తాను. అరే నీకు తెలీదా? ప్రెసిడెంట్ గారు ఎప్పుడు తన గెస్ట్ హౌస్ లోనే ఉంటారు. హెలికాప్టర్ కూడా అక్కడే ఉంది. తొందరగా వెళ్ళి మాట్లాడు. సమయం లేదు. వెళ్ళు బాబు. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. సమయానికి కాపాడావు. ఓకే, మనకైతే ఉన్నది ఒకే ఒక్క ఛాన్స్. అది కూడా ప్రెసిడెంట్ గారి యొక్క హెలికాప్టర్. నాకు తెలుసు ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఎందుకంటే మన ప్రెసిడెంట్ గారి కూతుర్ని కనిపెట్టడంలో మనం సహాయం చేసాం, అతనికి కూడా హెల్ప్ చేసాం. కాబట్టి ఖచ్చితంగా అతను మనకి సహాయం చేస్తారు. ఆ హెలికాప్టర్ కి అంత పవర్ కూడా ఉందన్నమాట. డైరెక్ట్ గా మనమైతే ఒక్కసారి వెళ్ళినట్లయితే రిటర్న్ కూడా వచ్చినంత పవర్ ఉంది. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మాట్లాడి చెప్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం ప్రెసిడెంట్ గారి యొక్క గెస్ట్ హౌస్ దగ్గరికి. తొందరగా వెళ్దాం. ఓ మై గాడ్, మొత్తం స్వాట్ ఫోర్స్ రెడీగా ఉంది. కానీ పర్వాలేదు, మనకైతే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నిన్ను ఎవరేం క్వశ్చన్ చేయరని చెప్పారు. అదే మాటతో మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ గూండాగడుతూనే పని. ఎప్పుడు నాతో ఏదో ఒకటి వాదిస్తూనే ఉంటాడు. ఏంట్రా మాట్లాడుతున్నావు? నేను ప్రెసిడెంట్ గారు మంచి ఫ్రెండ్స్. ఓరా, నువ్వేం చెప్పినా ఆగుతాను అనుకున్నావా ఏంటి? ఓకే, మనమైతే లోపలికి వచ్చేసాం. ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు? సార్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? సార్ చాలా 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 పెద్ద సమస్య వచ్చి పడింది. నా తమ్ముడు షిన్చాన్ ఇంకా ఫ్రాంక్లిన్ వచ్చేసి వాళ్ళిద్దరూ ఆ ఇండియన్ డ్రైవింగ్ 3D ఐలాండ్లో ఉండిపోయారు. ప్లీజ్ వాళ్ళకి నేను సహాయం చేయాలి. అక్కడి వరకు వెళ్ళాలంటే ఒక్క ప్లేన్ కూడా లేదు. ఒక్క హెలికాప్టర్ మాత్రమే ఉంది. అది కూడా మీది మాత్రమే ఉంది. దయచేసి మీ హెలికాప్టర్ ఇవ్వండి సార్. నేను తొందరగా వెళ్ళి వాళ్ళని కాపాడుకుని వెంటనే తీసుకొచ్చి మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను కూడా బయటికి వెళ్ళే పని ఉంది. దాంతో పాటు ఇప్పుడు చాలా చాలా పర్యటనలు ఉన్నాయి. నేను బయటికి వెళ్ళాలంటే ఉన్నది ఒక్క హెలికాప్టరే, ఒక్క ప్లేన్ కూడా లేదు. దాను ఈ విషయంలో ఏమనుకోకమ్మా, నేనైతే నీకు సహాయం చేయలేను. పోతే ప్రాణాలే పోతాయి. కానీ ఇక్కడ నా పర్యటనలు పోతున్నాయి కదా. ఎందుకంటే నాది మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఒక్కటి పోయినా కూడా మొత్తం నా పొలిటికల్ కెరీర్కే దెబ్బతింటుంది. అందులోని పెద్ద పెద్ద మీటింగ్లు, అమెరికన్ ప్రెసిడెంట్ అలానే నరేంద్ర మోడీ అందరినీ కలవాలి. అది సరేనా? అర్థమవుతుంది అనుకుంటా. దయచేసి ఇప్పుడైతే నువ్వు వెళ్ళిపోవచ్చు. దయచేసి హెలికాప్టర్ గురించి అయితే అడక్కు, ఇంకేదన్నా అడుగు. అంతే, నేను ఇంకేం చేయలేను. నేను ఒకసారి తన ప్రాణాలు కాపాడినా కూడా కనీసం విశ్వాసం
విశ్వాసం లేదు. పైగా పోతే ప్రాణాలు పోతాయని చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అందులో కూడా నాకు కావాల్సిన వాళ్ళు ప్రాణాలు. అలా ఎలా వదిలేస్తాం? ఇప్పుడు ఎలా అయినా సరే హెలికాప్టర్ నేను పట్టుకొని వెళ్తాను. ఇక్కడే ఉంది హెలికాప్టర్ వచ్చేసి. ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా చెల్లుతుంది. హే భయ్యా, తెలుసు కదా మనకి ప్రెసిడెంట్ గారికి చాలా లింక్స్ అయితే ఉన్నాయి. సో అతను వచ్చేసి నన్ను హెలికాప్టర్ పట్టుకొని వెళ్ళమని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను. తొందరగా పట్టుకొని వెళ్ళాలి, ఓకేనా? 1 minute సార్, నేను ఒక్కసారి ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్తాను. సార్ నాకు ఓకే చెప్పిన వెంటనే అప్పుడు మీరు వెంటనే పట్టుకొని వెళ్ళొచ్చు. ఓరి నాయన, వీడు వచ్చేసి మళ్ళీ ఆయన అడుగుతున్నారు. ఆయన అయితే ఇప్పుడు మళ్ళీ నన్ను బుక్ చేస్తారు. ఇప్పుడు తొందరగా మనం పట్టుకుని వెళ్ళాలి. ఎవరు మనల్ని చూడట్లే కదా, ఇదే మంచి సమయం. తొందరగా వెళ్ళిపోదాం పదా. ఎవడు అడ్డొస్తాడో అప్పుడు చూసుకోవచ్చు. ఓకే కమాన్, గాల్లోకి వెళ్ళినాక ఎవరు మనల్ని ఏం చేయలేరు. ఓహో వెళ్ళిపోతున్నాం. అరే అరే ఏంటిది, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఉంది. బాంబులు వేస్తున్నారు. వద్దు వద్దు వద్దు, హెలికాప్టర్ మొత్తం దెబ్బతినేస్తుంది. నాకు ఉన్నది ఇది ఒక్కటే. ఏం చేశారు రా బుర్రలేనోలారా. ఊరి నాయన నన్ను కాలుస్తున్నారు. నన్ను విడిచిపెట్టండి రే. ఊరి నాయన ఉన్న ఒక్క హెలికాప్టర్ ని మంట కలిపేశారే. ఇప్పుడు వీలైతే నన్ను వదిలేటట్టుగా లేరు. తొందరగా వీళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకోవాలి, లేకపోతే నా పని అయిపోతుంది. ఓరి నాయన పరిగెత్తో. ఓరే బంగారం లాంటి హెలికాప్టర్ రా బాబు. ఉన్నది ఒకటైతే ఇప్పుడు అతను ఆ పర్యటనలకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. అనవసరంగా మీరే తప్పు చేసుకున్నారు. అబ్బా, ఏది ఎవరికి దక్కకుండా పోయిందే. ఇప్పుడు తొందరగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, మనకి సమయం లేదు. వీళ్ళందరూ వచ్చారంటే మనల్ని పట్టేసుకుంటారు. ఏంట్రా నాయన, ఒక్కరు కూడా కనబడట్లేదు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలని గట్టిగా ఈ రాళ్ళు మొత్తం గుచ్చుకుపోతున్నాయి. అమ్మా, ఒక్కరైనా రండి రే. ఊరిలో వచ్చేసారు. రండి బాబు. ఒక్క వెహికల్ కూడా కనబడట్లేదు. నా పని అయిపోయింది, నేను పరిగెత్తలేను. వీళ్ళు నన్ను చుట్టుముట్టేసారు. అయిపోయింది. ఎంత పని చేసావురా ఇన్స్పెక్టర్ గారు. వీడిని అసలు విడిచిపెట్టకండి. లే, ఏం చేస్తున్నావురా? ఎంత పని చేసావు? నీ వల్ల నా హెలికాప్టర్ మొత్తం పోయింది. ఎన్నో మీటింగ్లన్నీ ఆగిపోయాయి. నువ్వు నా పొలిటికల్ కెరీర్ కి అడ్డొచ్చావు. తెలిసి తెలియక చాలా పెద్ద తప్పు చేసావు. నిన్ను విడిచిపెట్టను. లైఫ్ టైం, జీవితకాలం ఈ సెల్లో ఉండేలా చేస్తాను. వీడిని అసలు బయటికి తీసుకొని రాకండి, అర్థమవుతుందా? చాలా తప్పు చేసావు. ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ప్రెసిడెంట్ గారు, అది కాదు, నేను మీకు చెప్తూనే ఉన్నాను వాళ్ళు ప్రాణాలు పోతాయని. అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళు షూట్ చేశారు, దానికి నేనేం చేయలేను కదా. వాళ్ళు షూట్ చేయకుండా ఉంటేదని నార్మల్ గానే ఉండేది. మీ హెలికాప్టర్ ని తీసుకొచ్చి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేవాడిని. మాట్లాడుకో. ఇక్కడ ఈ సెల్ కూడా లాక్ అయ్యండి, అన్నిటికీ లాక్ అయ్యండి. వీడైతే మాత్రం అస్సలు తప్పించుకోకూడదు. నేను చెప్తున్నాను, నీకు ఇక లైఫ్ టైం ఇక్కడ కుక్క చావే ఉండబోతుందిరా. చాలా పెద్ద తప్పు చేసావు. సిటీలోనే ప్లేన్స్ లేని సమయంలో నువ్వు ఇలా చేసావు. ఇప్పుడు నాకున్నది ఆ ఆర్మీ హెలికాప్టర్, ఆర్మీ ప్లేన్స్ మాత్రమే. అబ్బా, నీ వల్ల చాలా పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడింది. ఇన్స్పెక్టర్ గారు, వీడినైతే మాత్రం అస్సలు విడిచిపెట్టకండి. వీడిక్కడే ఉండాలి, వీడిక్కడే చావాలి, వాళ్ళు కూడా అక్కడే చావాలి. తెలుస్తుంది సార్, తెలుస్తుంది. ఒకప్పుడు మీ ప్రాణాలు కాపాడాను, అలానే మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం కాకుండా చూసుకున్నాను. ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది నాకు. అరే ఫ్రాంక్లిన్ అన్న, వచ్చేసింది, వాటర్ మొత్తం వచ్చేసింది. మన ప్రాణాలు పోతాయేమో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ బాబోయ్, పైకి వచ్చేసింది. బామ్మ, ఏంటిది? అతి పెద్ద ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ముంచేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నాకు అర్థం కావట్లేదు ఫ్రాంక్లిన్ అన్న. షిన్చాన్, పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ పెద్ద బిల్డింగ్ పైకి వెళ్దాం, ఓకేనా? తొందరగా నువ్వు నా వెనక్కి రా. ఓరి నాయనో, ఓకే, మనం తొందరగా దాని పైకి వెళ్ళాలి. ధను అన్న నాకు తెలిసి వస్తూ ఉంటాడు. ధను అన్న వచ్చేలోపు ఈ పెద్ద బిల్డింగ్ పైన మనం ఉండాలి. ఇది కూడా కొంతసేపట్లో మునిగిపోబోతుంది. షిన్చాన్, వచ్చేసావా? తొందరగా దీని పైకి వచ్చేసేయ్. అమ్మా, దీని పైకి అయితే వచ్చేసాం. ఇది కూడా మరి కొద్దిసేపట్లో మునిగిపోబోతుంది అనుకుంటా. దేవుడా, ప్లీజ్ ఈ వర్షం మళ్ళీ ఇంకొకసారి ఆగాలి. దయచేసి వర్షాన్ని ఒక్కసారి ఆపండి ప్లీజ్. అరే, ఇందాకేదో బై మిస్టేక్ ఆగింది. ఇప్పుడు ఎలా ఆగుతుంది అనుకుంటున్నావు? ఈ రోజు మంచి రుచికరమైన జింక మాంసం కొట్టబోతున్నాను. ఇప్పుడు చూడు, అస్సలు విడిచిపెట్టను. అరే, అది నా షాట్ మిస్ అవ్వదు. ఎవడ్రా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? అబ్బా, ఏంటిది? మళ్ళీ లేచింది. ఆగవే. ఎవడ్రా? ఆగు. సమయానికి ఎవడ్రా ఫోన్ చేశాడు? ఈ ఫోన్ చేసింది ఈ లెస్టర్ గాడికి పని పాట లేదు. రేయ్, నీ వల్ల అద్భుతమైన బంగారు లేడి తప్పించుకుందిరా. చెప్పు, ఏమైంది? ట్రెవర్,
తను పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, తొందరగా కాపాడడానికి వెళ్ళు. తనకి లైఫ్ టైం జైలు శిక్ష అంట. ఇక తను ఏం చేయబోతున్నాడో తెలియట్లేదు. నువ్వు మాత్రమే కాపాడాలి. వెళ్ళు, మన ఫ్రెండ్ ప్రాణాలు ఇంపార్టెంట్. ఎవరదే అయిపోయాడు. ఇప్పుడు నేను వెళ్తున్నా కదా. ధనుని జైల్లో పెడతారా? ఇప్పుడు ధనుడి ఎలా అయినా సరే నేను బయటికి విడిపిస్తా. కానీ ధనుకి జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏయ్ లెస్టర్, ఏమైంది ఇంతకి? ధనుని జైల్లో ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? అరే, ఇండియన్ డ్రైవింగ్ 3Dలోని పెద్ద సునామీ వచ్చిందంట. ఆ సునామీలోని షిన్చాన్ ఫ్రాంక్లిన్ మునిగిపోతే వాళ్ళని కాపాడడానికి హెలికాప్టర్ కోసం ఈ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఈ ప్రెసిడెంట్ వచ్చేసి జైల్లో పడేశాడు. ఇప్పుడు ధనుకి బయటికి తీసుకొని రాకపోతే వాళ్ళని కాపాడలేం. తొందరగా వెళ్ళి తీసుకొని రా, అప్పుడే కాపాడగలం. ఫాస్ట్ గా వెళ్ళు. సార్ దయచేసి ఒక్క మాట వినండి సార్, ప్లీజ్. మా వాళ్ళని నేను కాపాడుకోవాలి. నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. అరే ప్లీజ్ సార్, ఒక్కసారి నన్ను విడిపించండి. అరే ఏం చేయాలబ్బా? ఎంత మంచి చేస్తున్నా ఎవడో గుర్తుపెట్టుకోడు. మంచి చేస్తే నడవదు తమ్మి, అర్థమవుతుందా? అబ్బా ఏంటి నా కడుపులో గుడగుడమంటుంది. ఇందాక నుంచి నిన్ను కుమ్మి నా కడుపు మొత్తం చెడిపోయినట్టుగా ఉంది. బాగా తిని బలం తెచ్చుకొని మళ్ళీ వచ్చి కుమ్ముతాను, అర్థమవుతుందా? నిన్ను విడిచిపెట్టనురా. వచ్చేసాను. కంగారు పడకు మిత్రమా, నేను నిన్ను చూసుకుంటాను. ఎక్కడే పెడతారా? మా వాడిని జైల్లో పెడతారా? అది కూడా ట్రెవర్ యొక్క ఫ్రెండ్ అని. ఎప్పుడు చూపిస్తా. నా వాడిని ఎవడైనా సరే ఇలా జైల్లో అన్యాయంగా పెట్టారంటే ఎవరిని విడిచిపెట్టను. లాకులేస్తారా మీరు? నా దగ్గర లాకులు ఏమన్నా చెల్లుతాయా? పెద్ద పెద్ద బ్యాంకులకి కన్నాలేసి ఉండరా నేను? నా దగ్గర ఈ లాకులు ఆగుతాయా ఏంటే? దేనికి ఎక్కడ కరెక్ట్గా కాలిస్తే ఓపెన్ అవుతుందో నాకు తెలుసు. ఈ పోలీసులు ఉన్నట్టుగా ఉన్నారు. ఏడి ఇక్కడ ఎవరు లేరా? లేరా? ఓకే. ధను ఏడి ఎక్కడున్నాడు? ఓ ఇక్కడే ఉన్నావా నాన్న? వచ్చాడు నీ ఫ్రెండ్. తొందరగా బయటకు వచ్చేసాయి, మనకి సమయం లేదు. పోలీసులు వచ్చేలోపు మనం తప్పించుకోవాలి. రా 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 రా, కమాన్ రా, టైం లేదు, ఫాస్ట్గా పదా. ఇంతకీ ఏం జరిగిందో ఏంటో, నీకేం కావాలో నాకు చెప్పు, నేను సాయం చేస్తాను. రా బట్టు, రా తొందరగా. వస్తున్నా ట్రెవర్. అబ్బా సమయానికి వచ్చి కాపాడావు, లేకపోతే నా ప్రాణాలు పోయిండేవి. ఇక నేనైతే మాత్రం షిన్చాన్ని ఫ్రాంక్లిన్ని కాపాడేవాడిని కాదు. సమయానికి వచ్చావు, వాడి గన్ కూడా పట్టుకుని వచ్చేసాను. దేనికైనా మనకు ఉపయోగపడచ్చు. ఓకే ట్రెవర్, ఇప్పుడు నాకు పెద్ద హెలికాప్టర్ కావాలి, లేకపోతే పెద్ద ప్లేన్ కావాలి. నాకు తెలుసు నీకేం కావాలో తెలుసు, ఎందుకు కావాలో తెలుసు, అన్నీ తెలుసు. మొత్తం లెస్టర్ చెప్పాడు. లెస్టర్ వల్లే నేను ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడాను. సరే నువ్వేం కంగారు పడకు. మిలిటరీ బేస్మెంట్ లోని ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటది. అక్కడ వచ్చేసి దాని పక్కన ఆ సముద్రంలోని ఒక ప్లేన్ ఉంది, అది కూడా ప్రైవేట్ జెట్. ఆ ప్రైవేట్ జెట్ నువ్వు తీసుకొని డైరెక్ట్ గా ఇండియన్ డ్రైవింగ్ 3D దగ్గరికి వెళ్ళిపో. అక్కడ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. వాళ్ళకి తెలియకుండా నువ్వు ఎంటర్ అయ్యి పైకి వెళ్ళిపోయావు అనుకో, ఫాస్ట్ గా ఎగరు. స్లోగా ఎగరావంటే ఇందాకలానే పని అవుతుంది. ఓకేనా? తొందరగా వెళ్దాం పద. అరే ఏంటిది, నువ్వు అడిగావో లేదు వెంటనే మొత్తం ఆగిపోయినట్టుగా ఉంది. ఏదో నీ మాటకి మ్యాజిక్ ఉంది. ఈ సునామీ మొత్తం ఆగిపోవాలని అడగచ్చు కదా. రే ఏదో కోఇన్సిడెన్స్ లో జరిగిందిరా. సరే సునామీ మొత్తం ఆగిపోవాలి. ఆగిపోయిందా? లేదు కదా, ఆగదు షిన్చాన్, ఏదో కోఇన్సిడెన్స్ లో జరిగింది. ఓకే ఇప్పుడు ఏదో ఛాన్స్ దొరికింది. షిన్చాన్ ఇది కూడా మరికొద్ది సేపట్లో మునిగిపోతుంది. ఇక్కడ నుంచి మనం తప్పించుకోవాలంటే అక్కడ ఎత్తైన ప్రదేశం కనబడుతుంది కదా, ఈ కంటైనర్ పైకి వెళ్ళిపోవాలి. పదా. ఓరి నాయన, సూపర్ ప్లాను. కానీ ఇది కూడా ఎక్కువసేపు ఉండదు. సరే ధను అన్న వచ్చేలోపు మనం అయితే ఇక్కడ తలదాచుకోవచ్చు. వచ్చేసాను పదా. ఇప్పుడు అన్నిటికంటే ఎత్తైన కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ పైకి వెళ్ళిపోయి మనం ఉందాం. అప్పుడు లాస్ట్ నీరు అక్కడ వరకు వచ్చినంత వరకు మనం సేఫ్గా ఉండొచ్చు. అది కూడా ముంచేస్తే మన ప్రాణాలకు పోయినట్టే. ధను అన్న నాకైతే వచ్చేటట్టుగా లేడు. ధను అన్న రావడానికి ఒక్కరోజు సమయం పడుతుంది. ఎందుకంటే లాస్ సెంటోస్ నుంచి ఇండియన్ డ్రైవింగ్ 3D చాలా లాంగ్ ఉంటుంది. ఫ్రాంక్లిన్ అన్న ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకు షిన్చాన్, సేఫ్ గా మనమైతే ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం. వర్షం పడినా పర్వాలేదు. ఓరే ఎంత పని చేసావురా బాబు. వర్షం పడాలన్నావు, వర్షం పడిపోయింది. నువ్వు అనవసరంగా అన్నావు వర్షం పడకూడదు. ధను ఇదే ఇప్పుడు వచ్చేసి మనకున్నది ఇది ఒకే ఒక మార్గం, లేకపోతే మనకి ఇంకో మార్గం లేదు. తొందరగా వెళ్ళి అదిగో అక్కడ కనబడుతుంది కదా ప్రైవేట్ జెట్, దాన్ని తీసుకొని వెళ్ళు. నా విధంగా ఏదైనా సహాయం అయితే నేను చేస్తాను. ఓకేనా? జాగ్రత్త మిత్రమా, ఎప్పుడు నిన్ను కాంటాక్ట్ అవుతూనే ఉంటాం. నేను లెస్టర్ చూస్తూనే ఉంటాం నీ యొక్క లొకేషన్. జాగ్రత్త, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వు నా ప్రాణాలే కాదు వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడడానికి ఒక రీజన్ అయ్యావు. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి పైకి వచ్చేసి. పదండి. ఓకే ఫైనలీ మనమైతే పైకి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే నాకు ఎవరు ఆఫీసర్స్ కనబడట్లేదు. ఇదే మంచి సమయం. మనమైతే ఈ ప్రైవేట్ జెట్నే తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం ముగ్గురున్నారు, అందులో కూడా ఇందులో ఎక్కువ ఫ్యూయల్ ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్ జెట్లు ఉన్నాయి, బట్ ఆ జెట్కి అయితే సరిపోదు మనకి ఫ్యూయల్. ఇందులోనే చాలా ఫ్యూయల్ ఉంటుంది. ఓకే
ఎవరు మనల్ని చూడలేదు. ఇదే మంచి సమయం, మనం కొంచెం స్పీడ్గా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఇందాకలానే అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఆఫీసర్లు చూస్తే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. అరే అరే నో 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 చూసారు చూసారు చూసారు, వద్దు, కాల్చకండి కాల్చకండి, నేను తొందరగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. అరే అయిపోయింది, పద గాల్లోకి తేలిపోదాం. అరే వీళ్ళు కాల్ చేశారా రే? రైట్ సైడ్ వచ్చేసి అది కాలుతుందబ్బా, నాకు అర్థం కావట్లేదు, ఆ ఫ్యాన్ మొత్తం కాలిపోతుంది. దేవుడా దీనికైతే మాత్రం ఏం కాకూడదు. నేను ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళేంత వరకు సేఫ్గా ఉండాలి, ప్లీజ్ ఏం కాకూడదు. ఓకే వచ్చేసామమ్మా, ఏం కాదు. ఓకే ఫైనల్లీ మనమైతే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాం, ఇక మనకి ప్రాబ్లం అయితే లేదు. కమాన్ ఇదైతే మాత్రం ఇంకేం కాదు. ఇలా మేనేజ్ చేసుకుంటూ మనమైతే అక్కడి వరకు వెళ్ళాలి. వస్తున్నాను గాయస్, మీరేం కంగారు పడకండి. ఇప్పుడు మనం మొదలయ్యామంటే ఖచ్చితంగా రేపు మార్నింగ్ అయ్యేసరికి రీచ్ అవుతాం. ఓహో ఇంత సమయం పడుతుంది, అంతవరకు వాళ్ళకి ఏం కాకూడదు. దేవుడా ప్లీజ్ వాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి. వచ్చేస్తున్నాను మిత్రులారా. అరే ఇదేంటి ఇలా కాలుతుంది? సరే దీన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్దాం, ఏం పర్వాలేదు. వచ్చేస్తున్నాను. The next morning. ఓరి నాయనా, ఏంటిది ఇంత ఘోరమైన వర్షమా? ఇక్కడే ఉండాలి కదా, ఏంటి ఐలాండ్ కనబడకుండా పోయింది? ఐలాండ్ మొత్తాన్ని ముంచేసిందా? దేవుడా ఏంటిది? ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు, ఇంత ఘోరమా? ఊరి నాయన, ప్రకృతికి కోపం వస్తే ఇలానే ఉంటుంది. గాయస్ వీళ్ళు ఇక్కడే ఉన్నారంటారా? వీళ్ళు ఇక్కడెక్కడ ఉంటారు? అరే నో నో నో, అరే ఏంటిది? అరే యార్, ప్లేన్ వింగ్ ఊడిపోయింది, మన పని అయిపోయింది. ఏం చేయాలి? అరే యార్, ఇది కిందకి వెళ్ళిపోతుంది, అడుగు వరకు వెళ్ళిపోతుంది. ఊరి నాయన, ఐలాండ్ మొత్తం మునిగిపోయిందా? అయ్యో బాబోయ్, చూడ్డానికి ఎంతో భయానకంగా ఉంది. ఓహో ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కడున్నారు? అరే యార్, వీళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేరో? మొత్తం ముంచేసింది ఎంగిల్, ప్రాణాలతో ఎలా ఉంటారు? సరే మనమైతే పైకి వెళ్దాం, పైన కొన్ని కంటైనర్స్ ఉన్నాయి. ఈ కంటైనర్ పైకి వెళ్ళి మనమైతే తలదాచుకోవచ్చు, తర్వాత వాళ్ళని చూడొచ్చు. అరే యార్, ఇక్కడ నాకైతే ఏం కనబడట్లేదు. ఓహో చేపలు కూడా వచ్చేసాయా? అమ్మ బాబోయ్, ఇలాంటి పరిస్థితి నేను వస్తుందని అస్సలు అనుకోలేదు. మన లాస్ ఏంజల్స్కి వచ్చిందంటే ఓకే, బట్ ఇక్కడ కూడానా? ఓకే ఇక్కడైతే కంటైనర్లు కనబడుతున్నాయి, వాటర్ లెవెల్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది, ఇక్కడ మనం ఉండొచ్చు. అరే యార్, ఇక్కడ కూడా వాటర్ అనేది అటు ఇటు కొట్టేసిలా ఆడుకుంటుంది, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండలేం, కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఓ ఇది కూడా ముంచేస్తుందేమో. ఓకే ఎదురుగా వచ్చేసరికి బ్లూ కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ పైకి వెళ్ళిపోయినట్లయితే కొంచెం హైట్లో ఉంటాం, అప్పుడు వాటర్ కూడా రాదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ షిన్చాన్, ఫ్రాంక్లిన్ ఎక్కడున్నారు? అరే వీళ్ళు ఎక్కడున్నారబ్బా? వీళ్ళని కాపాడడానికి వచ్చాను, నా ప్రాణాలు కూడా పోయేలా ఉన్నాయి. అరే యార్, వాళ్ళని కాపాడి నేను తిరిగి వెళ్తాను. ఒకవేళ వాళ్ళు ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఇక్కడ లేకపోతే నా ప్రాణాలు కూడా వదిలేసుకుంటాను. అబ్బా ఇక్కడి వరకు వచ్చాను కానీ వాళ్ళ ఛాయ్ నాకు కనబడట్లేదు, నేను చాలా లేట్గా వచ్చాను. ఇదిగో ఇక్కడే ఉన్నా నరువన్నా, నీకేం కాలేదా? అరే తెచ్చిన ఒక్క ప్లేన్ కూడా మునిగిపోయిందా? నరువన్నా ఇక్కడే ఉన్నావు, కాపాడు మమ్మల్ని. షిన్చాన్, ఫ్రాంక్లిన్, మీ ఇద్దరికి ఏం కాలేదా? అరే మీ ఇద్దరికి ఏం కాలేదు, కానీ ఇప్పుడు నేను ఎలా మిమ్మల్ని కాపాడేది? నా దగ్గర ఉన్న ఒక్క ప్లేన్ కూడా పోయిందే, ఇప్పుడు ఇది కూడా మరి కొద్దిసేపట్లో మునిగిపోబోతుంది. మన ప్రాణాలు ఇక పోయినట్టే. ఇక నా ప్రాణాలు, షిన్చాన్ ప్రాణాలు, ఫ్రాంక్లిన్ ప్రాణాలు అందరివి పోతున్నాయి. మీ అందరికీ నేను లాస్ట్ సారి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులైంది, ఇదే లాస్ట్ రోజు. ఎప్పుడు ధను అన్న అంటూ పిలుస్తూ ఉండేవారు. ఇక మా పని అయిపోయింది, ఇక సెలవు, వెళ్ళొస్తాం. ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ మిమ్మల్ని లైఫ్ లో చూడలేం. ఇక్కడ చూడు. ఏ ధను, నీ ట్రెవర్ ఎప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళాడు, మిమ్మల్ని ఎవరిని నేను విడిచిపెట్టను. మీ ప్రాణాలు పోతే నేను ఊరుకుంటానా? నేను ట్రెవర్ని, ప్రాణాలతోనే ఉన్నాను, అది కూడా మిమ్మల్ని కాపాడడానికే ఉన్నాను. నీ ప్రాణ స్నేహితుడు ప్రాణాలు ఇవ్వడనుకున్నావా? ప్రాణాలు పనంగా పెట్టైనా మిమ్మల్ని కాపాడతాను, అందుకే వచ్చేసాను. ట్రెవర్, మా ప్రాణాలు పోయాయి అనుకున్నావు. ట్రెవర్ ఎలా వచ్చావు? ఏం జరిగింది? ట్రెవర్ ఏంటిది నాకు అర్థం కావట్లేదు. నా ప్రాణాలు పోయాయని ఇంకా వదిలేసుకున్నాను, ఇక అందరికి వీడ్కోలు కూడా చెప్పేశాను, అలాంటిది ఎలా కాపాడగలిగావు? అరే ధను, అదంతా చాలా పెద్ద స్టోరీ. నా పాత కస్టమర్ కి ఒక పెద్ద దొంగతనం చేసి పెట్టాను. అతను వచ్చేసి కరెక్ట్ గా ఈ రోజు లాస్ ఏంజల్స్ కి వచ్చాడు. కరెక్ట్ గా పెద్ద హెలికాప్టర్ చూశాను, నీ లొకేషన్ చూసుకుంటూ నీ వెనక్కి వచ్చేసాను. The next morning. ట్రెవర్, నువ్వురా స్నేహితుడు అంటే. ప్రాణాలు పనంగా పెట్టి నన్ను కాపాడావు. చెప్తున్నా కదా, ఈ రోజు మా ప్రాణాలు ఉన్నాయంటే అది నీ వల్లే, నీ కారణం వల్లే. షిన్చాన్, ట్రెవర్ వల్లేరా నేను ఇక్కడికి రాగలిగాను. అంతా తెలిసింది. ట్రెవర్ మామ నీ వల్లే మళ్ళీ లాస్ ఏంజల్స్ కి రాగలిగాం, ప్రాణాలు మళ్ళీ దక్కించుకోగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ ట్రెవర్ మామ.